అనుపమ పరమేశ్వరన్ గత కొన్ని రోజుల నుంచి తన పేరు చాలా వైరల్ అవుతుంది. మొన్నే ఒక ఇంటర్వ్యూలో తన లవ్ లైఫ్ గురించి చాలా విషయాలు చెప్పింది. అసలు 2 ఏళ్లు చాలా అనుభవించానని, ఇంకా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండలేకపోయానని అనింది. అయితే ఆ మాటలు వైరల్ అయ్యాయి. అయితే అనుపమ ఎవరితో రిలేషన్లో ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయనే ధృవ్ విక్రమ్. అయితే ఇప్పుడు ఈ ఆరోపణలపై ధృవ్ రియాక్షన్ ఏంటో తెలుసా? గత కొన్ని రోజులుగా నటి అనుపమ పరమేశ్వరన్ పేరు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. కారణం ఆమె నటించిన సినిమా కాదు, ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలే. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గత ప్రేమ గురించి అనుపమ చెప్పిన విషయాలు పెద్ద చర్చకు దారితీశాయి. ప్రేమలో ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆమె భావోద్వేగానికి లోనైంది. ఆ అనుభవం తన జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో కూడా వివరించింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఆమె చెప్పిన ఒక వ్యక్తి ఎవరు అనే అంశంపైనే పడింది. అనుపమ తన ఇంటర్వ్యూలో ఎక్కడా ఎవరి పేరు చెప్పలేదు. కానీ తన మాజీ ప్రియుడి వల్ల తీవ్ర మానసిక వేదన అనుభవించానని, చాలా కష్టమైన రోజులు ఎదుర్కొన్నారని చెప్పింది. అతడిని నేరుగా విమర్శించకపోయినా తన మాటల్లో ఉన్న బాధ మాత్రం స్పష్టంగా కనిపించింది. ఒక దశలో ఆ సంబంధం కారణంగా తన ఆరోగ్యం కూడా దెబ్బతినిందని వెల్లడించింది. తనకు నిద్ర సరిగ్గా పట్టేది కాదని, మానసిక ఒత్తిడి కారణంగా బరువు బాగా తగ్గిపోయిందని అనుపమ తెలిపింది. ఆ సమయంలో ట్రామా నుంచి బయటపడటం చాలా కష్టమైందని కూడా చెప్పింది. జీవితంలో మళ్లీ సాధారణ స్థితికి రావటానికి చాలా సమయం పట్టిందని వెల్లడించింది. ఆమె చెప్పిన ఈ విషయాలు అభిమానులను కూడా భావోద్వేగానికి గురిచేశాయి. అయితే అనుపమ ఒక్కసారి కూడా తన మాజీ ప్రియుడి పేరును ప్రస్తావించలేదు. దీంతో సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తమిళ హీరో ధృవ్ విక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. గతంలో వీరిద్దరూ కలిసి బైసన్ సినిమా షూటింగ్ సమయంలో దగ్గరయ్యారని, కొంతకాలం ప్రేమలో ఉన్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అధికారికంగా ఎప్పుడు ఇద్దరు తమ రిలేషన్షిప్ ను అంగీకరించలేదు. కానీ ఇండస్ట్రీలో మాత్రం ఆ వార్తలు చాలా కాలం చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు అనుపమ చేసిన వ్యాఖ్యల తర్వాత చాలా మంది నెటిజన్లు ఆమె చెప్పింది ధృవ్ గురించేనని భావిస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ధృవ్ విక్రమ్ పై విమర్శలు కూడా మొదలయ్యాయి. ఎలాంటి ఆధారాలు లేకుండానే కొందరు అతడిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం అనుపమ ఎవరి పేరు చెప్పలేదు కాబట్టి ఊహాగానాలతో ఒకరిని నిందించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ధృవ్ విక్రమ్ ఎలా స్పందిస్తాడనే ఆసక్తి అందరిలో పెరిగింది. అనుపమ చేసిన వ్యాఖ్యల తర్వాత అతడు మొదటిసారి మీడియా ముందుకు రావడంతో అందరి చూపు అతడిపైన నిలిచింది. తాజాగా ఇండియా టుడే నిర్వహించిన రౌండ్ టేబుల్ కార్యక్రమంలో ధృవ్ పాల్గొన్నాడు. అక్కడ ఈ వివాదంపై నేరుగా ప్రశ్న అడుగుతారని చాలా మంది భావించారు. కానీ కార్యక్రమం వ్యక్తిగత జీవితంపై కాకుండా సినిమాలకు సంబంధించిన చర్చ కావడంతో యాంకర్ కూడా చాలా జాగ్రత్తగా ప్రశ్నించింది. నేరుగా అనుపమ పేరు లేదా ప్రస్తుతం జరుగుతున్న వివాదాన్ని ప్రస్తావించకుండా సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై నిరంతరం జరిగే విమర్శలు, పరిశీలన, ఒత్తిడి గురించి మీ అభిప్రాయం ఏమిటి అని యాంకర్ ధృవ్ను అడిగింది. ప్రశ్న వ్యక్తిగతంగా కాకపోయినా ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితికి అది పరోక్షంగా సంబంధించిందేనని అందరికీ అర్థమైంది. దీనిపై ధృవ్ చాలా ప్రశాంతంగా స్పందించాడు. తాను ఈ రంగంలోకి వచ్చినప్పుడే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయని తెలుసునని చెప్పాడు. ప్రజల దృష్టిలో ఉండే వ్యక్తుల జీవితాలను ఎప్పుడూ అందరూ గమనిస్తూనే ఉంటారని, అందుకు సిద్ధంగా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. అదే సమయంలో సోషల్ మీడియా విమర్శలు తనపై ఎలాంటి ప్రభావం చూపలేదని మాత్రం చెప్పనని స్పష్టం చేశాడు. ప్రతి మనిషిలాగే తాను కొన్ని విషయాలను మనసుకు తీసుకుంటానని అంగీకరించాడు. అయితే కాలక్రమంలో వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకోవాలని తెలిపాడు. ధృవ్ చెప్పిన మరో విషయం కూడా అందరినీ దృష్టిని ఆకర్షించింది. మనం ప్రేమించే వ్యక్తులను కొన్నిసార్లు బలంగా కాపాడాల్సిన అవసరం ఉంటుందని అన్నాడు. మనకు నిజమేంటో తెలిసి ఉంటే, మన మనస్సాక్షి ప్రశాంతంగా ఉంటే మిగతా విమర్శలు నెమ్మదిగా తగ్గిపోతాయని చెప్పాడు. తన ప్రయాణంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఎప్పుడూ అండగా నిలిచారని కూడా విమర్శించాడు. ధృవ్ ఎక్కడా అనుపమ పేరు ప్రస్తావించలేదు. ఆమె చేసిన వ్యాఖ్యలకు నేరుగా సమాధానం ఇవ్వలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న చర్చల నేపథ్యంలో అతడు చెప్పిన ప్రతి మాటను సోషల్ మీడియాలో ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నారు. కొందరు ఇది పరోక్ష సమాధానమే అంటుంటే, మరికొందరు వ్యక్తిగత విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే అతడు ఆ విషయాన్ని దాటేశాడని అంటున్నారు. నిజానికి ఇలాంటి రౌండ్ టేబుల్ కార్యక్రమాలు వ్యక్తిగత వివాదాల గురించి మాట్లాడే వేదికలు కావు. అక్కడ ఎక్కువగా సినిమాలు, నటన, సినీ పరిశ్రమలోని మార్పులు, భవిష్యత్తు ప్రాజెక్టుల గురించే చర్చ జరుగుతుంది. అలాంటి సందర్భంలో ధృవ్ కూడా వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా జాగ్రత్తగా మాట్లాడినట్లు కనిపిస్తుంది. మరోవైపు అనుపమ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఇంకా చర్చ కొనసాగుతూనే ఉంది. కొందరు ఆమె ధైర్యంగా తన అనుభవాన్ని పంచుకుందని ప్రశంసిస్తూ ఉంటే, మరికొందరు పేరు చెప్పకుండా చేసిన వ్యాఖ్యల వల్ల మరో వ్యక్తి అనవసరంగా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఈ అంశంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.